అబ్బబ్బబ్బా! ఈ కంపు మామకి ఎప్పుడు ఏదో ఒక పంచాది పెట్టేదాకా మనసుకే పట్టనట్టున్నది. అరే మనోళ్ళు చేయబట్టే ఆళ్ళ దేశం అంత డెవలప్ అయిందని అందరికీ తెలిసిన ముచ్చట. అయినా కూడా ఇంత నియత్ లేకుండా మనోళ్ళతోనే ఫుట్బాల్, బ్యాట్ బాల్ ఆడుతూనే ఉంటాడు పిచ్చోని తీరుగా. ఇప్పటికే ఆడ కొలువులు చేసేటోళ్లకు, చదువుల కోసం పోయినోళ్లకు రోజుకో రూల్ పెట్టుకుంటా తిప్పల పెడుతుండు. ఇప్పుడు కొత్తగా చదువు కోసం వీసా అప్లై చేసుకునేటోళ్లకు కొత్త తలకాయ నొప్పి తెచ్చిపెట్టిండుగా. ఈ అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ మామ ఉన్న కాడు ఉండడు కదా. అరే ఎప్పుడు ఏదో ఒక పుల్ల పెట్టి మనోళ్ళను తిప్పల పెడతానే ఉంటాడు. మళ్ళీ ఇప్పుడు కొత్త పంచదోటి మోపు చేసిండట కంపు మామ. పెద్ద పెద్ద చదువుల కోసం మనోళ్ళు చాలా మంది అక్కడికే పోయి చదువుకుంటారు కదా. ఇప్పుడు ఇంకా ఇంటికోగలు బయట దేశాలకే పయనం కడుతుర్రు. అందుకే కావచ్చు కళ్ళు మండినట్టున్నాయి. అట్లా చదువుల కోసం పోయేటోళ్ళు వీసా అప్లై చేసుకుంటారు కదా. ఇప్పుడు ఆ వీసా ఇంటర్వ్యూలను ఇంకింత కఠినంగా చేస్తారట. కొత్త కొత్త రూల్స్ పెడతారట. అంతేకాదు ఆ వీసా రావాలనంటే కొన్ని క్లాసులు అటెండ్ కావాలన్నట. ఒకవేళ ఏం కాతి అని పట్టిలేనట్టు చేసి డుమ్మాలు కొట్టినా, స్టడీ ప్రోగ్రామ్స్కు హాజరు కాకపోయినా అదో పెద్ద పరిశాని. ఇప్పట్లో వీసా రావాలంటే సంవత్సరాలే టైం పడుతుందట. వాళ్ళు పెట్టిన రూల్స్ ఒక్కటి పాటియకపోయినా మొత్తానికే వీసా రద్దు చేసి పురాగా అమెరికాకు రాకుండా అనర్హులుగా ప్రకటిస్తామంటుండు. ఇప్పటికైతే ఈ కొత్త రూల్స్ తయారు చేయడానికే కొన్ని వద్దులు టైం పడుతుందని వీసా ఇంటర్వ్యూలకు బ్రేక్ వేసిర్రు. రూల్స్ అన్ని అమల్లోకి వచ్చినాక మళ్ళా షాల్ చేస్తారట. కాబట్టి అమెరికా పోయి చదువుకుందామని ఆశలు పెట్టుకున్నోళ్ళు ఈ బాధలు భరించక తప్పది. ఎందుకంటే ఎక్కడ లేని కొత్త తెలివి మన ట్రంప్ మామకే ఉంటది కదా. ఏం చేస్తారు పాటూరిగా. కోలీవుడ్ సూపర్ స్టార్ కమల్ హాసన్ గురించి తెలియనోళ్ళు లేరు. ఆయనకు మన తెలుగు వాళ్ళే మస్తు మంది ఫ్యాన్స్ ఉన్నారు. అటు సినిమాలతోని ఇటు రాజకీయాలకు కూడా ఎంట్రీ ఇచ్చిండు కదా ఈ లోకనాయకుడు. సినిమాలనే కాదు అటు పాలిటిక్స్ లో కూడా పట్టు సాధిస్తుండు కదా. ఇప్పుడు ఆయనకు సూపర్ ఆఫర్ వచ్చింది గదేందో చూసేది. అబ్బా కమల్ హాసన్ మస్తు షేడ్స్ ఉన్నాయిరా నీలో అనే డైలాగ్ ఎంత ఫేమస్, ఆ డైలాగ్ కి ఓనర్ లోకనాయకుడు కూడా గంతే ఫేమస్. కోలీవుడ్ లోనే కాకుండా టాలీవుడ్ లో కూడా మంచి పేరు సంపాదించిండు. అయితే ఈ హీరో కూడా రాజకీయాలకు ఎంట్రీ ఇచ్చి MNM అనే ఓ పార్టీ కూడా పెట్టిండు కదా. ఇప్పుడు అటు సినిమాలతోని ఇటు పాలిటిక్స్ తోని కూడా మంచిగా కలిసి వచ్చేటట్టే కొడుతుంది మోక చూస్తుంటే. అప్పట్లో చేసుకున్న ఒప్పందం ప్రకారం 4 రాజ్యసభ సీట్లల్లో ఒక సీటును MNM పార్టీకే కేటాయించిండు DMK అధినేత స్టాలిన్. దీన్ని అఫీషియల్ గా చెప్పేసరికి కమల్ హాసన్ ఫ్యాన్స్ అంతా ఎగిరి గంతేస్తున్నారు అనుకోరాదుర్రి. మామూలుగా సినిమాలు చేసుకునేటోళ్లకు రాజకీయాలు కలిసి రావనే టాక్ ఉంది. కానీ అది ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు గట్టిగా పట్టు మీద ఉన్నందుకు సాధించిండు. ఇప్పుడు అట్లనే కోలీవుడ్ లో కూడా కమల్ హాసన్ కు పనికొస్తదేమో అని ముందు రోజులు గడుస్తున్నా కొద్ది చూడాలి. ఎందుకంటే ఎప్పుడు ఎవరే ఆలోచన చేస్తారో వాళ్ళకే తెలియదు కాబట్టి. ఈ ముచ్చటి ఇట్లుంటే తమిళనాడులో జరిగిన ఓ సినిమా ప్రమోషన్ లా కన్నడ భాషను తక్కువ చేసినట్టు మాట్లాడిండు కమల్ హాసన్. ఇక దాని మీద కన్నడ పబ్లిక్ అగ్గి మీద గుగ్గిలం అవుతుర్రు. తమిళ భాష నుంచే కన్నడం పుట్టిందంటవా? కన్నడ యాక్టర్ శివాజీ కుమార్ స్టేజ్ మీద ఉండంగా ఇట్లా మాట్లాడతావా? నీ తాక్సాఫీ అనే సినిమా తలగా పెడతాం, చీరాల పూస్తా ఆగమాగం చేస్తామని అంటురట కర్ణాటక పబ్లిక్. ఇప్పుడు మళ్ళీ ఏమవుతుందో ఏమో. అందుకే మందిలు ఉన్నప్పుడు జర చూసి మాట్లాడాలి అంటారు పెద్ద మనుషులు.